నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 15 సంవత్సరాలైంది. అయితే ఈ 15 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరిగిందా? తగ్గిందా? అనే దాని గురించి మనం మాట్లాడితే ఏదైనా సరే ఒక పార్టీ నుంచి వ్యక్తి బయటికొచ్చి ఒక పార్టీని స్థాపించి విజయాలు సాధించారా అంటే చాలామందే సాధించారు. ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్పుకుంటే తమిళనాడు డీఎంకే నుంచి ఎంజీఆర్ బయటికొచ్చి అన్నా డీఎంకేని స్థాపించి తర్వాత పార్టీ అధికారంలోకి రాగలిగారు. అలాగా కొంతమంది నాయకులున్నారు. కానీ డీఎంకే, అన్నా డీఎంకే చూస్తే గనక 2 పార్టీలు కూడా తమిళనాడులో మనుగడలో ఉన్నాయి. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీని విభేదించి అక్కడే ఓనమాలు నేర్చుకున్న పార్టీనే కాదని బయటికొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్‌లో ఒకసారి ముఖ్యమంత్రిగా, 2 సార్లు ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఆయనకు అలాంటి ఓనమాలు నేర్చిన పార్టీనే ఆంధ్రప్రదేశ్‌లో లేకుండా చేశారు. అలా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరిగిందా? తగ్గిందా? అనేది ఖచ్చితంగా మీరే చెప్పాలి. ఇక రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత పార్టీలో నుంచి బయటికి రావాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఏర్పడింది. ఎప్పుడైతే ఆయన తండ్రి చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర చేస్తానన్నారో అప్పుడు పార్టీ అధిష్టానము వద్దనేసరికి తన తండ్రి మీద గౌరవంతోటి, తన తండ్రి మీద ప్రేమతోటి ఆయన ఓదార్పు యాత్ర చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కొన్ని వందల మంది రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఆత్మహత్య చేసుకోవడంతో వాళ్ళ కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన పడింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించి రాగలిగిన ఒకే ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ అధిష్టానం అటు సోనియా గాంధీని విభేదిస్తూనే రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తేగలిగారు. తాను అంటేనే కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అంటేనే రాజశేఖర్ రెడ్డి అనే విధంగా పథకాల్ని రూపొందించి ఎంతోమందికి ఉచితంగా విద్యని అభ్యసించడానికి, ఉచిత కరెంటుని ఇవ్వడానికి రైతులకు ఆయన చేసినటువంటి నిర్ణయాలన్నీ కూడా ప్రజల గుండెల్లో పదిలంగా రాజశేఖర్ రెడ్డి గారిని ఉంచుకున్నారు. అలాగే తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత అంతగా పార్టీ హైకమాండ్ను కాదని బయటికి వచ్చి పార్టీని స్థాపించి గెలిచినటువంటి ఒకే వ్యక్తి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పైన ఎన్నో అవినీతి ఆరోపణలు వేశారు. 16 నెలలు జైల్లో పెట్టారు. అయినా సరే ఎక్కడ పార్టీని చెక్కు చెదరకుండా జైలు నుంచే పార్టీని నడిపించి తర్వాత వచ్చి పాదయాత్ర చేసి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేలిగారు అది జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీలు లేవా, జగన్మోహన్ రెడ్డి గారినే ఎందుకు గెలిపించారు అంటే ఇక్కడ 2 రకాలుగా చెప్పుకోవాలి. ఇక పార్టీల విషయం మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు భూస్థాపితమైపోయింది. పార్టీ అనేదే పూర్తిగా లేకుండా పోయింది. సిపిఎం, సిపిఐ లాంటి పార్టీలు కేవలం వాళ్ళ మనుగడ కోసం మాత్రమే అక్కడ ఉంటున్నాయి. ఇక మిగతా పార్టీలు చూస్తే జనసేన పార్టీ సొంతంగా పోటీ చేసే సత్తా రాష్ట్రంలో ఉందా? లేదు. ఇక భారతీయ జనతా పార్టీ సొంతంగా తాము పోటీ చేస్తాము అని చెప్పగలిగే అంత ధైర్యం భారతీయ జనతా పార్టీలో ఉందా? లేదు. ఇక మిగిలినవి 2 పార్టీలు. అది తెలుగుదేశం పార్టీ, రెండోది వైఎస్ఆర్‌సీపీ పార్టీ. అలా పార్టీని కాపాడుతూ 2019లో అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇక పార్టీలు పెట్టడం వేరు, పార్టీలు అధికారంలోకి రావడం వేరు. కానీ ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోవడం మరొకటి. అలా రాజశేఖర్ రెడ్డి గారు అంటే మనకు 108, ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు ఎలాగైతే గుర్తొస్తాయో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాడు నేడు, అమ్మఒడి, మత్స్యకార భరోసా, వాహన భరోసా అంటూ అనేక రకమైన పథకాలు తీసుకొచ్చి ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఆ పథకం పేరు చెప్తే చాలు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొచ్చే విధంగా పథకాలను, మేనిఫెస్టోలను రూపొందించి ఆయన అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే ఆయన చేసినటువంటి ఒకే ఒక్క మిస్టేక్ ఏంటంటే కొంతమంది నోటి దురుసు ఉన్నటువంటి నాయకుల్ని పార్టీలో పెట్టుకోవడం. ఆయన 2019లో గెలిచిన తర్వాత ప్రజలకు దూరంగా ఉంటూ కేవలం ఆయన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనే దాని మీద దృష్టి పెట్టారు. కానీ తనకు మధ్య దూరం పెరిగిపోయింది అనే ఒకే ఒక్క విషయంలో ఆయన వెనుకబడ్డారు. మరొకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటమికి మెయిన్ రీజన్ ఏంటంటే చేసిన పథకాలు చెప్పుకోలేకపోవడం. ఇప్పుడు గోరంత చేస్తే కొండంతగా కూటమి ప్రభుత్వం ఎలా
ఎలాగైతే చెప్పుకుంటుందో, ఎలాగైతే సక్సెస్ సభలు అంటూ నిర్వహిస్తుందో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు ఇచ్చారు, ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఎంతోమందికి ఆర్థికంగా లబ్ధి చేకూర్చారు. కానీ ఆయన ఏ రోజు కూడా చెప్పుకోలేకపోయారు. ఇక 2024 ఎన్నికల్లో ఆయన ఓటమికి ముఖ్య కారణం ప్రజలకు దూరం అవ్వడం అయితే, రెండో కారణము అమలు కాని హామీలను ఇవ్వలేకపోవడం. అలా గనక ఆయన ఇచ్చిన నవరత్నాలతో పాటు ఇంకొక నవరత్నాలను యాడ్ చేసి ప్రజలకు ఇస్తాను అని చెప్పి ఒక అబద్ధం చెప్పుంటే ఆయన అధికారంలోకి వచ్చేవారు. కానీ అలా అబద్ధాలు చెబుతూ అధికారంలోకి రాకూడదు, ప్రజలని తాను అబద్ధాలతో దూరం చేసుకోకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నేను చేస్తానో, ఏదైతే నేను ఇయ్యగలనో దాన్ని మాత్రమే నేను హామీ కింద ఇస్తాను అని చెప్పి ఆయన చెప్పడం మరొక మైనస్ పాయింట్గా చెప్పుకోవాలి. ఇక్కడ టోటల్గా కాంగ్రెస్ పార్టీలోంచి విభేదించి 2014లో వచ్చినటువంటి ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్రంలో ఒకసారి ముఖ్యమంత్రిగా, 2 సార్లు ప్రతిపక్ష నేతగా, రాబోయే 2029లో ఎవరు అధికారంలోకి రామించము అని చెప్పినా కూడా ఆయన వస్తున్నటువంటి ప్రజల విశేష స్పందన, ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఒక పరామర్శకి వెళ్ళినా, ఒక నరసరావుపేటకు సంబంధించి లేదంటే ఎక్కడికి వెళ్ళినా, మామిడిపాలెం వెళ్ళినా, ఇక్కడికి వెళ్ళినా కూడా, బంగారుపాలెం వెళ్ళినా, పొదిలి వెళ్ళినా, ఎక్కడ కూడా ఆయనకు జనాలు నీరాజనం పలుకుతున్నారు. చివరికి ఆయన పార్టీ మనుగడే లేనటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయన వచ్చారంటే వేలల్లో లక్షల్లో ప్రజలు గుమిగూడి ట్రాఫిక్ జామ్ ఏర్పాటైందంటే ప్రజల్లో ఆయనకు విశేష స్పందన ఉంది. అలాగే చెక్కు చెదరని 40% ఓటు బ్యాంక్ ఉంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలతో ఈ 40%లో ఇంకా చాలా వరకు ప్రజలు కూడా డైవర్ట్ అయ్యి వచ్చారు. అంటే ఆయన గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది, కానీ ఎక్కడా తగ్గుతున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. కేవలం ఒకే ఒకటి, ప్రజలకు దూరంగా ఉన్నారు 2019 తర్వాత అని, అది మాత్రమే ఆయన్ని దృష్టిలో పెట్టుకున్నారు. కానీ 2024 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలకు నేను దగ్గరుండాలి, ప్రజలతోనే ఉండాలి అనేది ఆయన సిద్ధాంతంగా కనిపిస్తుంది. ఇక రాబోయే రోజుల్లో ఇది వైఎస్ఆర్సీపీకి పూర్తిగా అడ్వాంటేజ్గా మారే అవకాశాలు ఉన్నాయి.